హాయ్ అండి. రండి ఇవాళ మిక్స్ వెజిటేబుల్ కూర చూపిస్తాను రండి. క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, ముల్లంగి, దుంప, పెసర్లు, మొలకలు వచ్చిన పెసర్లు. ఫస్ట్ అయితే నూనె పెట్టాను. ఇక చూడండి, ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను, చిన్న ఇత్తడి గిన్నె. నూనె వేసాను, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర, చిటపట్లు ఆడాలి. ఇందులో పచ్చిమిర్చి, ఇగో పచ్చిమిర్చి మజ్జిగ తరిగి శుభ్రంగా అన్నీ కడిగేసి తరిగేసాను. తరిగి పచ్చిమిర్చి కొంచెం వేగనిస్తాను. ఇది వేగాక క్యారెటు, ఇగో చూడండి, దుంపలు, క్యారెటు, ముల్లంగి ఒకటి, క్యాప్సికమ్. తర్వాత పెసర్లు మొలకలు వచ్చి నానబెట్టేసి ఇలా వదిలేసాను, మొలకలు వచ్చాయి. కొన్ని పెసర్లు, పిడికిడి పెసర్లు కూడా వేస్తాను. ఇవి క్యాప్సికమ్ శుభ్రంగా కడిగేసి తరిగేసాను. ఇగో చూడండి, ఇవి మొలకలు వచ్చిన పెసర్లు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడాను. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను. బఠానీలు ఉన్నాయి, లాస్ట్లో వేస్తాను మటర్లు కొంచెం కూర అయ్యాక. ఇగో బాగా వేచాను, ఇగో ఇలా వచ్చింది. ఇందులో ఒక 3 టమాటాలు తరిగి వేసాను. ఇగో నీళ్ళు ఇప్పుడు ఏమీ పోయలేదు, అవే నీరు. ఇగో చూసారు కదా. ఇప్పుడు బాగా దగ్గరగా కలపాలి. కొంచెం పసుపు వేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం, సరిపడా ఉప్పు. బాగా కలుపుతాం కింద పైన. చూసారు కదా, బాగా వేగింది ఇప్పుడు. ఇదిగో చూసారు కదా, శుభ్రంగా దాని నీరంతా ఎగిరిపోయింది, బాగా వేగింది. టమాటా నీరు కూడా ఎగిరింది. ఇప్పుడు సరిపడా ఇందులో కొంచెం గరం మసాలా వేద్దాం. కొంచెమే వేసి బాగా కలుపుదాం. కింద పైన నీరు ఎక్కడా లేదు, బాగా ఎగిరిపోయింది, వేగిపోయింది. చూసారు కదా, పొడిగా అయిపోయింది. ఇగో ఇలాగా. ఇప్పుడు కొంచెం ఒక అరగడాసు నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి కలిపి మూత పెడదాం కొంచెంసేపు. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కూర. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెడదాం, చూద్దాం ఎంతవరకు ఉడికిందో. ఇక చూసారా, ఉడికింది, దగ్గరగా వచ్చింది, కొంచెం నీరు ఎగిరింది. కింద పైన ఒకసారి కలిపేద్దాం. ఇగో క్యారెట్ మెత్తగా అయిపోయింది, దుంప మెత్తగా అయింది. ఇప్పుడు కింద పైన శుభ్రంగా కలిపేద్దాం. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం, చూద్దాం. ఇక ఉడికింది, చూసారు. ఇప్పుడేమో ఒక పిడికిడి బఠానీలు, మటర్ ఇగో ఒలిచేసి ఇప్పుడు వేద్దాం ఇందులో. ఇలా వేసి ఒక్కోసారి కలిపి మూత పెడదాం. మనం ముందుగా వేస్తే అవి మెత్తగా అయిపోతాయి, ఇప్పుడు వేస్తే బాగా. ఇక చూడేసారు కదా, బఠానీలు కనబడుతున్నాయి, ఉడికిపోయింది. ఇంకో కూర మిక్స్ వెజిటేబుల్, టేస్టీ అండ్ హెల్దీ. చూసారు కదా ఎలా ఉంది. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి.